నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. దేశంలో బీజేపీ దూకుడు చూస్తుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మోదీ షాలు తమదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ప్రాంతీయ పార్టీలను బలపడకుండా ఎక్కడికక్కడే నిరోధిస్తున్నారు. దీంతో బీజేపీ అంటేనే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన కమలం పార్టీని ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి? రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థాయిలో బీజేపీకి కాస్తో కూస్తో పోటీ ఇస్తున్న లోక్సభ సీట్ల గెలుపులో ఎందుకు పోరాడలేకపోతున్నాయి? మోదీ మిషన్ 24 అస్త్రాలు బీజేపీకి ముచ్చటగా మూడోసారి అధికారం కట్టబెట్టేనా అనే విషయాలపై ఇవాల్టి స్పాట్లైట్. 2 సీట్లతో బోని కొట్టి ఈరోజు దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా అవతరించిన పార్టీ. అందుకు రాజకీయ యోధులు ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషి లాంటి మహామహుల కృషే కారణమని చెప్పక తప్పదు. ఇప్పుడు నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి నిప్పు కణికలతో వెలిగిపోతున్న బీజేపీని విపక్షాలు ఎందుకు ఎదిరించలేకపోతున్నాయి? ప్రతిపక్షాల వైఫల్యం ఎక్కడుంది? కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవడమే బీజేపీ ఎదురులేనితనానికి కారణమా? లేదంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టున్న ప్రతిపక్షాల మధ్య సఖ్యత లేకపోవడమా? విపక్షాల తీరు దేశంలో బీజేపీని మరోమారు అందలం ఎక్కించనుందా? రాజకీయాల్లో గెలుపు కోసం ఒకవైపు ట్రై చేస్తే సరిపోదు, రెండో వైపు కలిసి రావాలి. రెండు వైపులా చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లుగా రాజకీయాల్లో అనుకూల వాతావరణం రావాలంటే పరిస్థితులు కూడా చేదోడుగా రావాలి. బీజేపీ 2014లో బంపర్ విక్టరీ కొట్టినా 2019లో మరోమారు రీసౌండ్ చేసినా దానికి మోదీ క్రేజ్తో పాటు కాంగ్రెస్ ఫెయిల్యూర్ కూడా కీలకమైన పాత్ర పోషించింది అన్నది వాస్తవం. కాంగ్రెస్ అంతలా నిస్తేజం అయిపోబట్టే 2019లో బీజేపీకి సునాయాస విజయం దక్కిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు వరుస పెట్టి మూడవసారి గెలవడానికి బీజేపీ అప్పుడే మాస్టర్ ప్లాన్ వేస్తోంది. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ బీజేపీని నిలువరిస్తున్నా కూడా కాషాయం పార్టీ పెద్దగా కలవరపడడం లేదు. ఎందుకంటే మరో బలమైన జాతీయ పార్టీ కాంగ్రెస్ అంతకంతకు కుదేలవుతుండడమే ఇందుకు కారణం. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎప్పటికీ బీజేపీకి ఆల్టర్నేట్ కావు అన్నది అందరికీ తెలిసిందే. అవి రాష్ట్ర స్థాయికి మాత్రమే పరిమితమైన రాజకీయాలు చేస్తాయి. ప్రతి ప్రాంతీయ పార్టీ తన సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతుంది. అందులో జాతీయ దృక్పథం అస్సలు ఉండదు. ఇక ఇవన్నీ కలిసి ఫ్రంట్ కట్టడం కూడా అసంభవమే. ఇప్పటికీ దేశంలో జనతా పార్టీ అయినా, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ అయినా, యూపీఏ అయినా వెనుక బలమైన జాతీయ పార్టీలు ఉండబట్టి ఫ్రంట్గా రావడానికి సాధ్యపడ్డాయి. కానీ ఇప్పుడు దేశంలో చూస్తే కాంగ్రెస్ కునారిల్లి ఉంది. 2024 నాటికి కూడా ఆ పార్టీ లేవకపోతే బీజేపీకి అది అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు పరిశీలకులు. వీలైనన్ని ప్రాంతీయ పార్టీలను హక్కున చేర్చుకుని మరోమారు దేశంలో అధికారాన్ని చెలాయించే స్తోమత కమలం పార్టీకే ఉంటుంది అంటున్నారు. అందుకే బీజేపీ ఇప్పుడు బేఫిక్కర్గా ఉందంట. దేశంలో బీజేపీ మీద ఎంత వ్యతిరేకత చెలరేగినా కూడా కాంగ్రెస్ని చూస్తూనే ఆశగా కాలం వెల్లదీస్తోందట. చూడాలి మరి బీజేపీ హ్యాట్రిక్ కలను కాంగ్రెస్ అలా సాకారం చేస్తుందేమో. దేశంలో బీజేపీ తప్ప ఇంకో పార్టీ ఏదన్నా సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేంత స్థాయిలో బలం పుంజుకునే పరిస్థితి ఉందా అంటే అనుమానమే. ప్రస్తుతం పొలిటికల్ ఈక్వేషన్స్ అలా ఉన్నాయి మరి. అయితే రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడైనా మారిపోవచ్చు. అధికారం తలకెక్కించుకుని విర్రవీగితే ఎంతటి బలవంతులైనా చరిత్రహీనులుగా మిగిలిపోయారనడానికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయన్నది వేరే చర్చ. విపక్షాల అనైక్యతే ప్రస్తుతానికి బీజేపీ బలం. కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సంపాదించుకోవడం అంత తేలిక కాదు. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే ఏ పార్టీకి ఆ పార్టీయే అంతర్గతంగా చాలా సమస్యలున్నాయి. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్లు ప్రస్తుతం కాంగ్రెస్ దుస్థితికి కారణాలు అంతకంటే ఎక్కువే అని చెప్పుకోవచ్చు. దేశంలో వరుసగా 2 పర్యాయాలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్కు ఓటములే కాదు, సీట్లు కూడా నామమాత్రపు సంఖ్యకే పరిమితమయ్యాయి. విజయం సాధించిన రాష్ట్రాల్లో కూడా స్వయంకృతాపరాధము లేదంటే బీజేపీ ఎత్తుల ముందు నిలబడలేకనో ఏమో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
2014లో దేశంలో అధికారం కోల్పోయిన నాటి నుండి ఈ 7 ఏళ్లలో కాంగ్రెస్ దుస్థితి పతనావస్థకు చేరినట్లు కనిపిస్తోంది. 2014కు ముందు వరుసగా 2 సార్లు దేశంలో అధికారంలో ఉండి తమకిక ఎదురే లేదనుకుని వృద్ధ జంబూకాల మాటలు విని యువనేతలను దూరం చేసుకున్న పాపానికి ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోంది. అనేక రాష్ట్రాల్లో వరుసగా కాంగ్రెస్లోని యువ రక్తం బయటకు వెళ్లిపోయింది. 2004లో రాహుల్ తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ లోక్సభలో క్రియాశీలకంగా ఎప్పుడూ కనబడలేదు. మధ్యలో ఆయన రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి కూడా అదృశ్యమయ్యేవారన్న విమర్శలున్నాయి. లోక్సభకు హాజరైన సందర్భాలు, చర్చల్లో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. మన్మోహన్ సింగ్ సర్కార్లో రాహుల్ మంత్రి పదవి కూడా చేపట్టలేదు. 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మరోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన వైఖరి మారలేదు. 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన తర్వాత యువజన కాంగ్రెస్, జాతీయ విద్యార్థి సంఘం బాధ్యతలను రాహుల్కు అప్పగించారు. 2013లో పార్టీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. చివరకు 2017లో పార్టీ అధ్యక్ష బాధ్యతను తలకెత్తుకున్నారు. నిజానికి రాహుల్ గాంధీ ఒక ఎంపీ స్థాయి నుంచి ఒక జాతీయ పార్టీ అధ్యక్ష పదవికి ఎంపికయ్యేందుకు చేసిన గొప్ప పోరాటాలేంటి? ఎంపీగా ఒక మంచి పార్లమెంటేరియన్గా దేశ సమస్యలపై అనర్గళంగా మాట్లాడేందుకు వీలుగా తనను తాను మార్చుకున్నారా? తన తల్లి హయాంలోని యూపీఏ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సువర్ణావకాశాన్ని వినియోగించుకుని ఒక నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నించారా? తనకు అప్పగించిన యువజన కాంగ్రెస్, విద్యార్థి సంఘాలలో వినూత్నమైన, నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశమంతటా యువతను, విద్యార్థులను ఆకర్షించగలిగారా అన్న ప్రశ్నలు సైతం విపక్షాల నుండి ఉత్పన్నమయ్యాయి. ఆ తర్వాత పార్టీకి రాహుల్ రాజీనామా చేయడం, కాంగ్రెస్ను నడిపించే నాయకుడు లేకపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు, మోదీ దూకుడు వెరసి హస్తం పార్టీ పాతాళానికి పడిపోయిన పరిస్థితులు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధాన శత్రువైన కాంగ్రెస్ మట్టి కరవడంతోనే మోదీ జైత్ర యాత్ర బ్రేకులు లేకుండా కొనసాగుతోంది. రాష్ట్రాల్లో బీజేపీని ఎదిరించగలిగిన కనుచూపు మేర భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కమలం పార్టీని ఢీకొట్టే దమ్ము మరే పార్టీకి లేదన్నది పరిశీలకుల వాదన. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలహీనపడినా ఇంకోవైపు విపక్షాలు సైతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతున్న నేపథ్యం. ప్రతిపక్షాల విచ్ఛిన్నాన్నే కోరుతోన్న బీజేపీ దీన్ని బాగా క్యాష్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోదీ వ్యతిరేక ఫ్రంట్ పేరిట విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తటస్థంగా ఉన్న రాజకీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు దీదీ. ఢిల్లీ వేదికగా రీసెంట్గా అందుకు సంబంధించి పావులు కదిపారు. ఇప్పటికే బీజేపీయేతర ప్రభుత్వం రావడానికి విపక్షాలన్నీ కలిసి నడవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నాయి. ఇప్పటికీ బీజేపీలో వ్యతిరేకత అంతగా లేకపోవడంతో ప్రతిపక్షాల్లో కాస్త విశ్వాసం సన్నగిలినా పట్టుబట్టి మరీ గమ్యం చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. నరేంద్ర మోదీని ఢీకొట్టాలంటే దానికి చాలా బలం కావాలని భావిస్తున్నాయి. కేంద్రంలో బలమైన శక్తిగా ఉన్న బీజేపీకి ఇప్పట్లో బలం తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీంతో విపక్షాలు తమ పంథా మార్చుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మోదీకి వ్యతిరేక కూటమిని కట్టాలంటే అది దీదీతోనే సాధ్యమన్న వాదనలు వినిపించినా అది ఎంత మేరకు కార్యరూపం దాల్చుతుందన్నదే ప్రశ్న. మరోవైపు దేశంలో విపక్ష పార్టీలు బలపడకుండా మోదీ అండ్ కో ఓ లుక్కేసి ఉంచుతున్నారు. ప్రతిపక్షాల మధ్య మైత్రి చిగురిస్తే అది భవిష్యత్తులో బీజేపీకి ఎదురు దెబ్బ అవుతుంది. ఇక 2024లో జరగనున్న ఎన్నికల్లోనూ బీజేపీకి పట్టం కట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం రచిస్తున్నారు. 2024 ఎన్నికల టార్గెట్గా ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా నూతన మంత్రి మండలితో 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ కేంద్రంపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి కసరత్తు చేయనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు పాలన సాగించిన మోదీ అప్పట్లో పెద్దగా ఒడిదుడుకులు ఎదుర్కోలేదు.
మళ్ళీ 2019 ఎన్నికలలో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దఫా మాత్రం మోదీ ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని సరిగ్గా ఎదుర్కోలేకపోయిందని, నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన శాంతింపచేయలేకపోయిందని, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో లేవని, దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలడం లేదని ఇలా రకరకాలుగా ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతూ వస్తోంది. ఇక ఈ విమర్శల నుండి తనని తాను రక్షించుకునే క్రమంలో ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చూపించే క్రమంలో సమూలంగా మంత్రివర్గంలో మార్పులు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ, ఇంధన శాఖ ఇలా డజను మంది మంత్రులను తొలగించి డైనమిక్గా పనిచేయగలిగిన విద్యావంతులైన యువతకు కొత్త కేబినెట్లో పట్టం కట్టింది. ఇక త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, అలాగే దేశంలో మళ్లీ మరోమారు అధికారంలోకి రావడానికి చేస్తున్న కసరత్తులో భాగంగా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. 2024లో జాతీయ ఎన్నికలు జరగబోతుందన్నా అందుకు తగ్గట్టుగా వ్యూహాలను రచించే పనిలో భాగంగా మంత్రివర్గ భేటీ ఉండనుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం పశ్చిమ బెంగాల్లో తగినంత ఓటర్లను ఆకర్షించడంలో విఫలమైన ప్రధాని మోదీ సర్కార్ భవిష్యత్తులో బీజేపీకి ఉండే ప్రజాదరణపై కాస్త ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ద్వారా పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలు 2024 ఎన్నికలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. 2019లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తన మొదటి 2 ఏళ్లలో కేవలం 2 ప్రకటనల విషయంలోనే పురోగతి సాధించింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడం, ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామాలయ నిర్మాణం బీజేపీ సాధించిన ప్రధాన విజయాలు కాగా, మిగతా అన్ని విషయాలలోనూ బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత సంవత్సరంన్నర నుండి కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఇబ్బందులు మరింత పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణ లేకపోవడం, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన, కరోనా సెకండ్ వేవ్లో కేంద్రం ఫెయిల్ అయిందన్న భావన వెరసి మధ్యతరగతి ఓటర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన ఎన్డీఏ దిద్దుబాటుకు తగిన వ్యూహాలు రెడీ చేస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షాలు ఉమ్మడిగా బీజేపీపై పోరాటానికి సిద్ధమవ్వడం, ఎన్డీఏతర కూటమి ఏర్పాటుకు సిద్ధం కావడం వంటి కారణాలు కూడా బీజేపీని ఇప్పటి నుండే అలర్ట్ అంటున్నాయి. ఏది ఏమైనా ఈసారి ఎన్డీఏను గద్దె దింపాలని ప్రతిపక్ష పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి, రాష్ట్రాల వారీగా ఎలా పనిచేయాలి అన్న ప్రధాన అజెండాతో నూతన మంత్రివర్గానికి 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి పక్కా మాస్టర్ ప్లాన్తో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సూచించనుంది. దేశంలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో బుడిబుడి అడుగులు కూడా వెయ్యలేని దుస్థితి. ఏపీ లాంటి చోట్ల సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్లు వస్తాయా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొనే స్థితి. మరి ఈ నేపథ్యంలో కమలం పార్టీ నార్త్లో ఉన్నంత బలంగా సౌత్లో ఎందుకు పాగా వేయలేకపోతోంది? తెలుగునాట బీజేపీ పరిస్థితి ఏంటి? అద్వానీ, వాజ్పేయి లాంటి యోధులతో తొలతూగిన పార్టీకి మోదీ తర్వాత దిక్కెవరు? కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఏంటి? కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు డ్యూడ్ అంటారు. ఆ సినిమా డైలాగ్ రాజకీయాల్లో బాగా పేలుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కంటే ఆ పార్టీని నడిపించిన వారి వల్లే ఇన్నాళ్లు దేశంలో బలీయమైన శక్తిగా కొనసాగుతోంది. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లాంటి బలమైన నేతలే ఆ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ శక్తే లేకుండా పోయింది. పార్టీ అంతా వృద్ధ నేతలతో నిండిపోయి యువరక్తానికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తవ్వుకుంటోందా అన్న చర్చ సాగుతోంది. బీజేపీలో 75 ఏళ్లు దాటిన వారిని మోదీ తన కేబినెట్లోకి తీసుకోకుండా యువతకు పెద్దపీట వేశారు. కానీ అదే పని కాంగ్రెస్ చేయలేకపోయింది. కాంగ్రెస్ యువతరానికి చోటే లేకుండా చేస్తోందన్న విమర్శలు తొలి నుండి ఉన్నాయి. 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ యువ నాయకత్వంతో ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీని పతన స్థాయికి చేరేలా చేసింది. ఇక ఈ పార్టీలో ఉండలేమన్న వేదనతో, కష్టపడినా గుర్తింపు లేదన్న బాధతో, చేవ చచ్చినా నాయకత్వం స్థానంలో యువరక్తాన్ని నింపాల్సిన తరుణంలో తమ నిర్ణయమే శిరోధార్యమన్న మొండి వైఖరి కారణంగా స్వయాన ప్రత్యర్థులకు అవకాశం కల్పిస్తూ
ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు పతనావస్థకు చేరుకుని నాయకత్వాలేమితో కొట్టుమిట్టాడుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో యువ నాయకత్వానికి పగ్గాలు ఇవ్వలేని దీనస్థితిలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉందంటే ఎంతటి దయనీయ స్థితిలో ఉందో అర్థమవుతోందని ఆ పార్టీ అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు కింద పడేసిన సమయంలోనూ యువ నాయకత్వం కోసం పార్టీ శోధించిన దాఖలాలు లేవు. వృద్ధతరం నేతలను వదిలించుకోలేని అనామక స్థితి కాంగ్రెస్లో నెలకొంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అమిత్ షా పార్టీలో గట్టి పట్టున్న అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వృద్ధ నేతలను సైతం పక్కన పెట్టి యువనేతలకు అవకాశం కల్పించారు. కానీ కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు. యువనేతలను పైకి తీసుకువచ్చే ఆలోచన లేకపోవడం, ప్రతిదానికి వృద్ధ నాయకత్వం అడ్డుపడుతుండడం పట్ల కాంగ్రెస్ పార్టీలోని యువనేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో వృద్ధులతో బండి నడవక హస్తం పార్టీ నానాటికి డీలా పడిపోతోంది. రెండు 2014 వరకు ఒక లెక్క, 2014 తర్వాత మరో లెక్క అన్నంతగా బీజేపీ తలరాతను మార్చేశారు దేశ ప్రజానీకం. దేశంలోని అత్యంత బలమైన రాజకీయ శక్తిగా మోదీ నాయకత్వంలోని బీజేపీ అవతరించింది. అయితే మోదీ తర్వాత కూడా ఇదే జోరును బీజేపీ కొనసాగించగలదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. వాజ్పేయి తర్వాత బీజేపీలో నెలకొన్న నాయకత్వ కొరతను అందిపుచ్చుకుని 2014కి ముందు దేశ రాజకీయాల్లో ప్రవేశించిన నరేంద్ర మోదీకి అప్పటి రాజకీయ, సామాజిక, కాంగ్రెస్ వ్యతిరేక పరిస్థితులు కలిసొచ్చాయి. దాంతో దేశం మొత్తం మోదీలో కొత్త నాయకుణ్ణి చూసింది. దాంతో తిరుగులేని నేతగా అవతరించారాయన. సొంతంగానే 282 సీట్లను గెలుచుకుని ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఇక రెండవసారి అంతకంటే ఎక్కువగా 303 సీట్లను కైవసం చేసుకుని సెకండ్ టైం ప్రధాని పీఠమెక్కారు. అయితే మోదీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టారో లేదో అప్పుడే మోదీ తర్వాత ఎవరనే చర్చ బీజేపీలో మొదలైంది. నిజానికి 2014లో మోదీకి లభించినంత మద్దతు 2019 ఎన్నికలకు ముందు కనిపించలేదు. కానీ జాతీయ రాజకీయాల్లో మోదీకి ధీటైన ప్రత్యామ్నాయం ప్రజలకు కనిపించకపోవడం బీజేపీకి కలిసొచ్చింది. అయితే వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టగలదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే మోదీ తర్వాత అమిత్ షా పేరే వినిపిస్తోంది. కానీ మోదీ మాదిరిగా అమిత్ షా దేశ ప్రజలను ఆకట్టుకోగలరా అనేది బీజేపీని వేధిస్తోన్న సమస్య. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి మోదీ అంతటి నాయకుడిని బీజేపీ తయారు చేసుకోలేకపోతే మళ్లీ పాత పరిస్థితులకు పడిపోక తప్పదు. అంతేకాదు, మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మోతాదుకు మించాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లోనూ మెల్లమెల్లగా వ్యతిరేకత మొదలైందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. సరే, రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తగిలిన జాతీయ స్థాయిలో జనం బీజేపీనే ఆదరిస్తున్నారు. అయితే మూడోసారి కాబట్టి మోదీ ప్రభంజనం వీచే అవకాశమే ఉండదని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ రూపాంతరం చెందాలంటున్నారు. ఒకవేళ తనని తాను మార్చుకోకపోతే మోదీ అయినా అమిత్ షా అయినా బీజేపీని కాపాడలేరని అంటున్నారు. దక్షిణాదిన కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది. తెలుగునాట తెలంగాణలో పర్వాలేదనిపిస్తున్నా ఏపీలో మాత్రం కాషాయ పార్టీ ఇంకా డిపాజిట్లు తెచ్చుకునేందుకు పోటీ పడే స్థాయిలోనే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తుందా? ఒకసారి కూడా వికసించని కమలాన్ని వికసించేందుకు రంగం సిద్ధమైందా అంటే ఆ పార్టీ శ్రేణులు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీల హవా కొనసాగినప్పుడు 3, 4 స్థానంలో కొనసాగిన బీజేపీ రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే స్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఎన్ని ప్రయాసలు పడుతున్నా, ఎందరితో చేతులు కలుపుతున్నా తెలుగు రాష్ట్రాల్లో కాషాయపు పార్టీ ఎదుగుదల మాత్రం నత్తనడకనే సాగుతోంది. అయితే ఏపీ కంటే తెలంగాణలో ఆ పార్టీ కాస్త మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం కాంగ్రెస్, టీడీపీల మధ్యనే కొనసాగేది. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఎలాగో అధికారం చేపట్టలేదు. కనీసం విభజన జరిగి 2 తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కూడా అధికారం చేపట్టాలని అనుకున్న బీజేపీకి ఆ ఆశలు కూడా అడియాసలు అవుతూనే ఉన్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 2014లో ఎన్నికలు రావడంతో అప్పటికే కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచింది. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలవడంతో మళ్లీ బీజేపీ అదే 3-4 స్థానాలకి పరిమితమైంది. సరే, ప్రాంతీయ పార్టీ ఉద్యమ ఊపుతో గెలుపొందిందిలే అని చాలామంది లైట్ తీసుకున్నా 5 ఏళ్లు తిరగకుండానే ముందస్తు ఎన్నికలకు పోయి సీఎం కేసీఆర్ అందరికీ షాక్ ఇచ్చారు. 2018 ముందస్తు ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో రెండోసారి టీఆర్ఎస్సీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ ఆ ఎన్నికలలో కూడా బీజేపీకి కలిసి రాలేదు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుని శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడంతో ప్రతిపక్ష హోదాను కోల్పోవడం వేరే విషయం. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుని 4 స్థానాలను కైవసం చేసుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ఇక ఏపీ విషయానికి వస్తే రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలతో కూడిన ఏపీలో అప్పటికే తండ్రి మరణం అనంతరం కాంగ్రెస్తో విభేదించిన వైఎస్ జగన్ ప్రాంతీయ పార్టీని నెలకొల్పి ఊపుమీదున్నారు. ఇక తెలంగాణలో ఈదలేమనుకున్న టీడీపీ తట్టాబుట్టా సర్దుకుని పూర్తిగా ఏపీలోనే బలోపేతమైంది. అయితే 2014 ఎన్నికలలో తండ్రి సెంటిమెంట్తో జగన్ గెలుస్తాడని, వైసీపీ అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నా మెజారిటీ జనం మాత్రం చంద్రబాబు అనుభవానికే పట్టం కట్టి టీడీపీని గద్దెనెక్కించారు. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఆ ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం బీజేపీ, పవన్ కళ్యాణ్లు మద్దతు తెలిపారు. ఏదేమైనా ఆ ఎన్నికల్లో బీజేపీ 3-4 స్థానాలకే పరిమితమైంది. ఇక 2019 ఎన్నికలొచ్చేసరికి ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ, వైసీపీ 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయన్న సమయంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన 3వ ప్రాంతీయ పార్టీగా రంగప్రవేశం చేసింది. ఇంకేముంది, బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. అంతలోనే 2019 ఎన్నికలు రావడం, తొలిసారి వైసీపీ అధికారాన్ని చేపట్టడం, అధికారంలో ఉన్న టీడీపీ ప్రతిపక్షానికి పడిపోవడం జరిగిపోయింది. ఇక కనీసం 3-4 స్థానమైనా ఉందేమో అని చూస్తే ఆ ప్లేస్ను జనసేన ఆక్రమించేసింది. సరే, ఆ తర్వాత జనసేనతో కమలం పొత్తు పెట్టుకుంది, అది వేరే విషయం. అయితే కేంద్రంలో 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు బీజేపీ అధికారాన్ని చేపట్టినా ఆ ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలలో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. అందుకే ఎలాగైనా తెలుగు రాష్ట్రాలలో పాగా వేయాలని, అధికారం కాకపోయినా ముందు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలని, ఆ తరువాత అధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని కాషాయ దళం భావిస్తోందట. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తోన్న కమలం పార్టీ తెలుగునాట మాత్రం ఇంకా పట్టు సాధించడంలో వెనుకబడే ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి బీజేపీ బలం గురించి ఎవ్వరికీ డౌట్ అక్కర్లేదు. దేశ రాజకీయ యవనికపై మోదీ అండుకోవేసిన ముద్ర చాలా బలమైంది. బీజేపీ విజయ పరంపర అడ్డుకోవాలంటే అద్భుతమే జరగాలి. కాంగ్రెస్ అయినా బలపడాలి, లేదంటే దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐకమత్యం సాధించాలి. ఈ రెండూ కుదరని పక్షంలో మోడీని గద్దె దింపడం అంత ఈజీ కాదు. ప్రత్యామ్నాయ శక్తి లేనప్పుడు ఓట్లు చీలిపోయే అవకాశం ఉండదు. మరి భవిష్యత్ రాజకీయాలు ఏ మలుపు తీసుకోనున్నాయి? మోడీని గద్దె దింపే మొనగాడెవరు? బీజేపీ జైత్రయాత్రకు బ్రేకులు వేసేదెవరు అన్న విషయాలు కాలమే నిర్ణయించారు. ఇక ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో స్పాట్లైట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.